ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. ట్రిపుల్ చదువుతున్న స్వాతిప్రియ ఇన్సిడెంట్ ఇవాళ ప్రతి స్టూడెంట్కి దాంతోపాటు ప్రతి పేరెంట్కి కూడా చంపపెట్టనే చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మాయి రాసిన లెటర్ చాలా ఇబ్బందికరంగాను భయానకంగాను ఆలోచింపచేసే విధంగాను మనకు కనిపిస్తుంది. అందులో ఒక పాయింట్ కాదు సార్, అమ్మాయి అన్ని కోణాలు మాట్లాడుతుంది. అటు పేరెంట్స్, ఇటు తమ్ముడు, ఒక పక్కన చెల్లి, ఒక పక్కన అక్క, దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు అమ్మాయి వాడే ఒక ఫోన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న వాట్సాప్ యాప్ అండ్ కాల్ డేటా గురించి కూడా తను మాట్లాడింది. అంటే ఎన్ని విధాలుగా ఈ అమ్మాయి సఫర్ అయ్యి ఉండొచ్చు, ఏ ఇంపాక్ట్ ఆ అమ్మాయిని చావు దాకా తీసుకెళ్ళి ఉండొచ్చు అన్న వాటిపైన అనాలిసిస్ చాలా ఎక్కువగా జరుగుతుంది బయట. మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంటారు, ఎంతోమంది స్టూడెంట్స్తో మీరు ట్రావెల్ అవుతూ ఉంటుంటారు, లేచినప్పటి నుంచి పిల్లల్లో మీరు ఉంటూ ఉంటారు. కాబట్టి పిల్లల మానసిక స్థితి అండ్ దాంతోపాటు వాళ్ళ మానసికంగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ సైకాలజీ ఏంటనేది కొంత మీకు అవగాహన ఉంటూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాము, అమ్మాయి రాసిన లెటర్ గురించి మనం ఎలా అనాలిసిస్ తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఉషా గారు, ఇప్పుడున్నటువంటి సమాచారం ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం దాని ఆధారంగా ఈ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇందులో ఒక అత్యంత కీలకమైనటువంటి పదం మీరు చెప్పారు. ఏమిటంటే ఈ లెటర్, ఈ అమ్మాయి రాసింది అని చెబుతున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఎంతో ఆలోచింపచేసేటువంటి లెటర్. ఆ పేరెంట్స్కే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించేటువంటి అవకాశం ఉన్నటువంటి లెటర్ ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ 5వ తరగతి వస్తే చాలు, 6వ తరగతి వస్తే చాలు హాస్టల్లో వేసేయాలి అనేటువంటి పేరెంట్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. సో ఎందుకు పెరిగిపోతుంది అన్నప్పుడు ఆ పిల్లలకి చదువు నా దగ్గర అందట్లేదు, నేనున్నటువంటి ప్లేస్లో చదువు లేదు అని అనుకోవటం ఒకటైతే, అది అనుకున్నప్పుడు ఓకే, కొన్ని సందర్భాల్లో ఇదివరకు కొన్ని ప్లేసెస్లో అంత ఎడ్యుకేషను వెళ్ళలేదు, మారుమూల ప్రాంతానికి వెళ్ళలేదు, కాబట్టి హాస్టల్లో వేయటం అనేటువంటిది ఒక పాయింట్. ఇప్పుడు మీరు పేరెంట్స్ చెప్తున్నటువంటివి సుమారుగా 80 నుంచి 90% పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా ఉషా గారు? మేము భరించలేక హాస్టల్లో వేస్తున్నాము. మీ పిల్లల్ని మీరు భరించలేకపోతే వాళ్ళెవరు ఎక్కడ భరిస్తారు చెప్పండి? మీరు అనుకుంటున్నారంతే. ఒక పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుందని ఎలా చెబుతారో పేరెంట్స్ కూడా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి మా పిల్లలకి భవిష్యత్తు ఇస్తున్నామని మీరు కూడా కళ్ళు మూసుకుంటున్నారు అని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నానండి. అక్కడ ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడున్నటువంటి లెటర్ చూస్తే మనం ఆలోచింపచేసేటువంటి లెటరు. ఎందుకు ఆలోచింపచేసేటువంటి లెటరు అంటే, పాపం ఆ స్వాతి, ఆ చనిపోయినటువంటి అమ్మాయి మానసిక వేదన ఈ లెటర్లో ఉంది. ఈ మానసిక వేదన మీరు గమనిస్తే ఎమోషన్కి సంబంధించినటువంటి మానసిక వేదన అండి. మార్కుల గురించో లేకపోతే ఇంకొకటి కాదు, ఎమోషన్కి సంబంధించినటువంటి ఒక ఆవేదన ఈ లెటర్లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? సిబ్లింగ్స్ దగ్గర నుంచి, అక్క తమ్ముడు అనుకుంటాను. సో అక్క తమ్ముడుకు సంబంధించినటువంటి రిలేషన్ టచ్ చేస్తుంది లెటరు, పేరెంట్స్ని టచ్ చేస్తుంది లెటరు, బంధువులను టచ్ చేస్తుంది లెటరు. మరి చూడండి, అంటే వీళ్ళ యొక్క పాత్ర ఏమిటి? ఎమోషన్. వీళ్ళు అందించాల్సినటువంటి పాత్ర ఎమోషన్. సో అది కంప్లీట్గా మిస్ అయ్యిందనే కదా. ఇక ఈ స్వాతి తల్లి చనిపోయినటువంటి అమ్మాయి ఏ కారణం వల్ల చనిపోయిందనేది ప్రస్తుతానికి మనకు తెలియదు. కానీ ఇలాంటి చనిపోయినటువంటి వార్తల్లో ప్రతిసారి జరిగేటువంటిది ఏమిటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రభుత్వం వైపు నుంచి కుటుంబ సమస్యలు ప్రభావితం చేసిన ఈ అమ్మాయిని అనేటువంటి వాళ్ళు చెబుతూ ఉంటే, పేరెంట్స్ మా అమ్మాయి చాలా చక్కగా ఉంది, మా వైపు నుంచి ఏ ప్రాబ్లం లేదు, మేము చాలా చక్కగా చూసుకుంటాము, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేశాము, ఏది అడిగితే అది ఇస్తాము, మా వైపు నుంచి ఏ తప్పు లేదు, స్కూల్ మాత్రమే తప్పు అని వీళ్ళు అంటారు. మరి దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి? సో అంటే స్వాతి కేసు అనేటువంటిదే కాదు, ఎందుకంటే ఐఐటి బాసర్లో గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆత్మహత్యలు సుమారుగా 20 పైన అండి. సో 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్క వార్త పర్టికులర్లీ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మనం ట్రిపుల్ బాసర్ల నుంచి వింటూ ఉన్నాం. మరి అన్ని ఎక్కువగా అక్కడ ఎందుకు జరుగుతుంది? మరి దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఓవరాల్గా మీకు కొంత స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు, అది ఒక్కటే కానీ కాదు. ఎందుకంటే ఈ స్వాతి మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయి ఎవరమ్మాయినన్నా కానివ్వండి,
కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఏదైతే ఉందో నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిపోర్ట్, అది చెబుతున్నటువంటి ఒక వాస్తవం ఏమిటంటే పిల్లల యొక్క ఆత్మహత్యలు రైతుల యొక్క ఆత్మహత్యల కన్నా 2 రెట్లు పెరుగుతుంది అనేటువంటిది పాయింట్ నెంబర్ 1. ఓవరాల్గా ఆత్మహత్యలు పిల్లలనే కాకుండా ఇండియాలో జరుగుతున్నటువంటి ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు 2% పెరిగితే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు 4% పెరుగుతుంది అని రీసెంట్ రిపోర్ట్, నేను చెప్పట్లా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి ఎప్పుడు ఎవరు కళ్ళు తెరుస్తారు? ఎవరు కళ్ళు తెరవాలి? ప్రభుత్వాలా, విద్యా సంస్థల, పేరెంట్సా? ఎవరిది బాధ్యత? ఈ ముగ్గురులో ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా ఉషా గారు వీళ్ళ ముగ్గురిది బాధ్యతే. జరుగుతున్నటువంటి ప్రతి ఆత్మహత్య వెనక ముగ్గురు ఉన్నారు. నేను చెప్తా ఎందుకు కారణాలు అనేది మీకు చెప్తా. ఏం చెయ్యాలి, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది. స్పందిస్తే పర్మనెంట్ సొల్యూషన్, వీటిని చాలా మినిమైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కోట్లు వెచ్చించి ప్రభుత్వాలు మేము చేస్తున్నాయని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు చేస్తుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మేము పెద్ద పెద్ద విద్యా సంస్థలో లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేసామని వీళ్ళంటుంటే టీచర్స్ మేమేం చేస్తాం, మేము కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తున్నాము, లేకపోతే ఈ స్థాయిలో టీచ్ చేస్తున్నామని టీచర్స్ అనుకుంటే మరి ఆ చిన్ని మనసులు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాయి? సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మరి దీన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? రైతుల ఆత్మహత్యలు ఎంత ప్రమాదకరమో దానికి 2 రెట్లు ఆత్మహత్యలు ఉన్నాయి అనేటువంటి రిపోర్ట్ చెబుతున్నటువంటి సందర్భంలో ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అంటే నేను ఇప్పుడు వరకు కూడా ప్రశ్నలు సంధించా. ఎవరికి ప్రశ్నలు సంధిస్తున్న? ప్రతి పేరెంట్కి ఈ ప్రశ్న, ప్రతి టీచర్కి ఈ ప్రశ్న, సో గవర్నమెంట్కి ఈ ప్రశ్న, రెండు గవర్నమెంట్లకి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో, స్వాతి కేసులో మనం చూసినప్పుడు ఎమోషన్ అనేటువంటిది ఎంత కీలకమో అమ్మాయి చాలా ఆ సెన్సిటివిటీ ఆ లెటర్లో కనిపిస్తూ ఉంది. కుటుంబ గొడవలు ఉంటాయండి ఉషా గారు. కుటుంబ గొడవలు అనేటువంటివి చాలా సహజంగా జరుగుతాయి. ప్రతి కుటుంబంలోని గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరిగినప్పుడు పిల్లల్ని మీరు ట్రైన్ చేసే విధానం వాళ్ళ మీద పడేటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే ఉదాహరణకి పెద్దలు గొడవ పడినప్పుడు జనరల్గా రిలేషన్స్లో గొడవలు అనేటువంటివి సర్వసాధారణము. అంతే సర్వసాధారణంగా వాళ్ళు రేపొద్దుట ఈ నెలలోనో 2వ నెలలోనో 2వ సంవత్సరంలో కలవటం కూడా అత్యంత సర్వసాధారణం అండి. మరి ఈ అత్యంత సర్వసాధారణం పెద్దలకు అయినప్పుడు పిల్లలకి మీరు కంట్రోల్ చేసినప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళకి మనకి సంబంధం లేదు, నిన్న గొడవైంది, మొన్న గొడవైంది అని చెప్పినప్పుడు ఏమవుతుంది? మీరు అర్థం చేసుకున్నప్పుడు అన్నట్టుగా చిన్నపిల్లలు అర్థం చేసుకోలేరు కదండి. అంటే నిన్నటి వరకు అత్యంత ప్రేమతో ఆ సిబ్లింగ్స్తో కానివ్వండి, లేకపోతే అంటే తోటి ఎవరైతే చుట్టాలు ఉన్నారో, రిలేటివ్స్ ఉన్నారో, ఆ రిలేటివ్స్తో గడిపినటువంటి క్షణం దూరం అయిపోతున్నటువంటి క్షణం ఆ పిల్లలు ఎలా తీసుకుంటారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, పేరెంట్స్ దగ్గర నుంచి ఎమోషన్ లేకుండా మనం హాస్టల్స్లో వేసేసినప్పుడు, వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి? ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుందంటే అండి, హాస్టల్ అనేటువంటిది తప్పనిసరిలో హాస్టల్ వేయటం అండి, తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్ వేయటం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎమోషన్స్ అనేటువంటివి ఎలా రెగ్యులేట్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నిన్నటి వరకు పెంచినటువంటి మీ పిల్లలు రేపొద్దుట సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఆ సమస్యలు మీ కంట్రోల్లో ఉండవు కదా. ఆ సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాలి కదా. ఆ ఎదుర్కొనటానికి వాళ్ళని ఎమోషనల్గా స్ట్రాంగ్గా చెయ్యకపోతే ఎక్కడికి వెళ్తారు? నిన్నటి వరకు మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ రేపొద్దుట ఏమైపోతుంది? వాళ్ళకి లోపట సస్టైన్ అవ్వలేరు. ఆ పెయిన్ వాళ్ళు తీసుకోలేకపోతారు. సో అది ఇక్కడ ఉన్నటువంటి సమస్య అండి. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగటం అనేటువంటిది అది కీలకమైనటువంటి పాయింట్. ఈ పర్టికులర్గా ఈ అమ్మాయి విషయంలో అందరికీ కళ్ళు తెరిపించేటువంటి విధంగా ఎమోషన్ యొక్క ఇంపార్టెంట్ని ఇది ఖచ్చితంగా ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉందండి. ఇక్కడ ఎవరు బాధ్యులు అనేటప్పుడు నేను ఇందాక చెప్పాను, ముగ్గురు బాధ్యులే. ఎందుకు, ఎలా ముగ్గురు బాధ్యులే? పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు మేము హాస్టల్లో జాయిన్ చేసాం. అంటే ఈ కేసు ఓకేనండి, IIITలో అమ్మాయి బాగా చదువుకుని అక్కడ సీట్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యింది. నేను జనరల్గా మాట్లాడుతున్నా, హాస్టల్స్లో జాయిన్ చేస్తారు. నేను ఇందాక మొదట్లో చెప్పాను, భరించలేక హాస్టల్లో చేస్తున్నటువంటి పేరెంట్స్ అందరికి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది.
గొప్పలకు వేసేటువంటి పేరెంట్స్ కొంతమంది, భరించలేక వేసేటువంటి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. ఈ 2 కేటగిరీలో మీరు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది మీరు ఇవ్వట్లేదు. రేపొద్దుట వస్తే 4 మార్కులు ఎక్స్ట్రా వస్తాయేమో తప్ప జీవితంలో వాళ్ళు సక్సెస్ అవుతారు అనేటానికి అత్యంత స్వల్పమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే ఉషా గారు, పేరెంట్స్ ఏ విధంగా బాధ్యులు. ఒక పిల్లవాడిని హాస్టల్లో జాయిన్ చేసేస్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి జాయిన్ చేసేస్తే మా వాడికి విద్య వచ్చేస్తుంది అని అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఏ పిల్లవాడైనా సరే పెరగాలంటే మొట్టమొదట కావాల్సినటువంటిది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండి. నేను ఎప్పుడు చెప్పేటువంటిది 3 పాయింట్లో మొట్టమొదటిది ఫిజికల్ స్ట్రెంగ్త్. ఎవరికైనా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటేనే తర్వాత నెక్స్ట్ అనేటువంటిది ఆరోగ్యం ఉండాలి కదండి ఫస్ట్. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలంటే మంచి ఫుడ్ ఇవ్వాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇది మొదటిది. అందుతుందా మీరు వేసిన హాస్టల్లో, మీరు వేస్తున్నటువంటి స్కూల్లో ఇది అందుతుందా, మీ పిల్లలకి అందిస్తున్నారా? లేదు అంటే మొదటి స్టెప్లో మీరు ఫెయిల్ అయినట్టే. రెండోది ఎమోషనల్ అండ్ సోషల్ స్ట్రెంగ్త్ అండి. ఎమోషనల్ అండ్ సోషల్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే నాకు సమస్య వచ్చినప్పుడు నేను రెగ్యులేట్ చేసుకోవటం. నేను ఒక బాధలో ఉంటాను, మీరు బాధలో ఉంటారు. సో నేను ఎప్పుడు ఐ కాంట్ అనుకుంటే ఏమవుతుంది? అదే రిపీట్ అవుతే ఏమవుతుంది? ఆ స్ట్రెస్ ఎక్కడికి తీసుకువెళ్తుంది? దీన్నే ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటాం. మనకు సహజంగా వచ్చేటువంటి బాధని, మనకు సహజంగా వచ్చేటువంటి ఆనందాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవటం అనేటువంటిది ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటేనే జరుగుతుంది. సోషల్ స్ట్రెంగ్త్, మనం ఒక ఏకాకం కాదు కదండి. మనం ఒక రోజులో చూస్తే అనేక వందల మందితో మనం వ్యవహారాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది రేపొద్దుట వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత. సో వాళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. సో వాళ్ళు బాధ పెట్టచ్చు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. మరి ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి? ఆ సోషల్ స్ట్రెంగ్త్, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలగాలి? దీన్ని సోషల్ స్ట్రెంగ్త్ అంటాం. ఇది లేకపోతే, సోషల్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వకపోతే మీ పెంపకం, మీరు 2వ స్టెప్లో కూడా మీరు ఫెయిల్ అయినట్టే. ఇక 3వది అంటారా, అకాడమిక్స్. పేరెంట్స్గా మీకు పెద్దగా తెలియదు, మీరు ఏ స్థాయి అయినా చదువుకోండి, అది బాధ్యత టీచర్స్ది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ది. ఇక్కడ కూడా అకాడమిక్స్లో వాళ్ళ కిందకు పడినా పైకి లేచినా పేరెంట్స్గా మీరు చేయాల్సినటువంటిది మీరు వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడమే తప్ప అంతకు మించి అందులో వేలు పెట్టడం కూడా మీకు సంబంధించినటువంటి విషయం కాదు. సో ఒక పిల్లవాడు ముందుకు రావాలి అంటే 3 ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, సోషల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ కావాలి, నెక్స్ట్ అకాడమిక్ స్ట్రెంగ్త్ అండి. ఆ అకాడమిక్ స్ట్రెంగ్త్ ఎలా తెలుసుకెళ్తే అది తర్వాత విషయం, ఆ డిస్కషన్ ఇప్పుడు మనం ఆ లోతుల్లోకి మనం వెళ్ళొద్దు. సో ఈ 3 మనం చూడాలి. ఇది ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ ఫెయిల్ అయినట్టే. స్కూల్లో జాయిన్ చేస్తే అయిపోయింది కాదు. మీరు చూస్తే మొదట 2 బాధ్యత తీసుకోవాల్సినటువంటిది పేరెంట్స్. ఆ టీచర్స్, ఆ స్కూల్స్ ఇవ్వలేకపోతుంటే, ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఇవ్వలేకపోతే మీరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీది. సో లేకపోతే మొదట 2 కూడా అంటే 66% మీరు ఫెయిల్ అయినట్టే పేరెంట్గా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరికి బాధ అనిపించినా సరే పిల్లలకు మంచి జరగాలనేటువంటిది నా ఉద్దేశం ఇందులో. లేదు సార్, ఎందుకంటే సూసైడ్స్ గురించి ఇది మనం 3rd టైమో 4th టైమో నాకు తెలిసినంత వరకు పిల్లలకు సంబంధించి. అవును, అదే నా బాధ కూడా. అంటే ఎవరో చనిపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడడం అని కాదు, ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి కదా, ఈ నెంబర్ సిగ్నిఫికెంట్గా తగ్గాలి కదా అనేటువంటిదే నా ఆవేదన అండి. ఇక టీచర్స్ విషయానికి వద్దాం. టీచర్స్ అనేటువంటి వాళ్ళు పాఠం చెప్తే అయిపోతుందా? టీచర్స్ కావాల్సినటువంటి 3 క్వాలిటీస్ అండి. మొట్టమొదటిగా స్కిల్స్ అండి. స్కిల్స్ అంటే వాళ్ళ డెలివరీ, ఎంత చక్కగా వాళ్ళు డెలివరీ చేశారు, ఎంత చక్కగా పిల్లల్ని ఆకట్టుకున్నారు ఆ డెలివరీలో అనేటువంటిది మొట్టమొదటి స్కిల్ అండి. రెండోది ఎక్స్పీరియన్స్ అండి. సో ఎక్స్పీరియన్స్ అంటే సంవత్సరాలు కాదండి, వాళ్ళు చెప్పేటువంటి తీరులో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని మార్పు తెచ్చుకొని ఈ రోజున 10 మంది నా క్లాసులో అటెంటివ్గా వింటే నెక్స్ట్ ఇయర్ 11వ వాడో 12వ వాడో వినగలుగుతున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ నేను సంవత్సరాన్ని నేను కౌంట్ చేసుకోవాలి. అంతే తప్ప 20 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే కుదరదు, అది కాదు. రెండోది ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్. 3వది అత్యంత ముఖ్యమైనటువంటిది ఎమోషన్ అండి. టీచర్స్ కూడా ఎమోషన్. ఆ ఎమోషన్ అనేటువంటిదే ఆ పిల్లలకి, టీచర్కి, ఆ సమాజాన్ని కనెక్ట్ చేసేటువంటిదండి. ఈ 3 ఎక్కడ టీచర్ ఫెయిల్ అవుతున్నాడో సమాజం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక 3వది గవర్నమెంట్ చెప్పాను. గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయిందని. గవర్నమెంటు సూసైడల్ కేసెస్ పెరుగుతుంటే ఒక సైక్రియాటిస్ట్ని కలవమని ఒక నెంబర్ ఇచ్చేస్తే, లేకపోతే స్కూల్స్లో సైకాలజిస్ట్ని పెట్టండి, సైక్రియాటిస్ట్ని పెట్టండి అని ఒక జీవో ఇచ్చేస్తే మీ పని అయిపోలేదు. ఎగ్జాక్ట్లీ. అందుకనే గవర్నమెంట్ కూడా ఇందులో
1/3 పాత్ర గవర్నమెంట్ది కూడా ఉంది అని చెప్తున్నా. అవును. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళ ముగ్గురులో పెద్దన్న ఎవరు అంటే ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించినటువంటి మోడల్ని, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ని వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ విధంగా తీసుకోవాలి? మరి దీనికి అంటే నేను సమస్య మాత్రమే చెప్పనండి ఉషా గారు, సమస్యకు సొల్యూషన్ కూడా మన దగ్గర ఉండాలి. సమస్యకు సొల్యూషన్ ఉండేటప్పుడే సమస్యను చెప్పగలగాలి, అది నా పాలసీ. సో కాబట్టి దీనికి సమస్యకు సొల్యూషన్ ఏమిటంటే మొట్టమొదటగా గవర్నమెంట్స్ అండి. 2 రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ కీలకమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా, దీనికి ఒక కంప్లీట్ మెకానిజం మనం తీసుకురావాలి. ఎందుకు అంటే నేను ప్రతిసారి వింటాను, బాధపడతాను ఒక్క మాట విషయంలో, సూసైడ్లు జరిగినప్పుడు. ఏమిటది అంటే అటు గవర్నమెంట్స్ కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రతి స్కూల్లో సైకాలజిస్ట్ని పెట్టండి లేదా సైక్రియాటిస్ట్ని పెట్టండి, వాళ్ళ కనెక్టివిటీని పెంచండి అంటారు. అది సమస్యకు సొల్యూషన్ కాదు అని నేను చెప్తానండి. అది సమస్యకు సొల్యూషన్ కాదు. ఏమిటి సమస్యకు సొల్యూషన్ అంటే ఉషా గారు, మీరు అంటే మీ నాన్నగారు, మీ చిన్నాన్న, మీ పెద్దనాన్న అంతా ఇలా ఒక నలుగురు ఉన్నారు, రైట్? సో మీ తండ్రి సమానమైనటువంటి వాళ్ళే చుట్టూ ఉన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు ఫస్ట్ చెప్పండి? ఖచ్చితంగా మా నాన్న దగ్గరికి వెళ్తాం కదండి. సో చిన్నాన్న నాన్నకన్నా ఎక్కువ చదువుకున్నా వెళ్ళం కదా, మొదట వెళ్ళేటువంటిది నాన్న దగ్గరికే కదా. సో కాబట్టి ఈ సైక్రాటిస్ట్ దగ్గరికి లేదా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పిల్లల బాధలను చెప్పుకోవాలి అంటే చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు? ఇండియన్ పేరెంటింగ్లో, మన పేరెంటింగ్లో పర్సనల్ విషయాలు చాలా గోప్యంగా ఉండేటువంటి వ్యవస్థ మనది. వెస్ట్రన్ సొసైటీ కాదు. వెస్ట్రన్ సొసైటీలో ఉన్నటువంటి అంటే గోప్యత ఉండదు, అక్కడ చాలా ఓపెన్గా ఉంటుంది. సో అక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచి చేసినటువంటి ట్రైనింగ్ విధానంలో సైకాలజిస్ట్ అక్కడ స్కూల్లో ఉంటే సమస్య వస్తే ఆ పిల్లలు అక్కడ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది, కానీ మన వ్యవస్థలో ఉండదు. సో కాబట్టి అది సమస్యకు సొల్యూషన్ కాదు. సో కాబట్టి మరి ఏంటి సమస్యకు సొల్యూషన్ అంటే మొట్టమొదటిగా అండి టీచర్స్కి ఆ సైకాలజిస్ట్ లేదా సైక్రియాటిస్ట్ పెర్సెప్షన్ మనం అడాప్ట్ చేయాలండి. టీచర్స్ని ట్రైన్ చేయాలి. సో టీచర్స్ని ట్రైన్ చేసినప్పుడు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ని పిల్లల్లో తీసుకురావడానికి ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే నోటీస్ చేసే అవకాశం అంటే టీచర్స్ ఆ స్థాయిలో ఉంటే వీళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అబ్నార్మల్ బిహేవియర్ ఉందో అక్కడ టీచర్స్ నుంచి ఇక్కడ సైకాలజిస్ట్కి లేదా సైక్రియాటిస్ట్కి కనెక్ట్ చేయాలి. సైక్రియాటిస్ట్ తర్వాత విషయం, సైకాలజిస్ట్కి కనెక్ట్ చేస్తే ఒక అసెస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇలా చెయ్యకపోతే అక్కడ ఆ కనెక్ట్ రాదు, పిల్లలు వాళ్ళు ఓపెన్ అవ్వరు. సో కాబట్టి పైనుంచి వ్యవస్థలో మనకు రావాల్సినటువంటిది ఏమంటే మొట్టమొదటగా టీచర్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళటం, రెండోది పేరెంట్స్ని తీసుకెళ్ళటం. పేరెంట్స్ మీరు జాయిన్ చేస్తే మీ పని అయిపోలేదు, మీరు ఇంకొక 10,000 ఎక్స్ట్రా కడితే మీ ప్రేమ టీచర్సో లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్నో పంచవు. మనం ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి ఉషా గారు, మీకు 20,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనాలనుకున్నారు, మీరు ఇంకొక 10,000 ఎక్స్ట్రా చేస్తే దానికి అడిషనల్ ఫీచర్స్ రావచ్చు. కానీ ఇక్కడ మీ ప్రేమ మీదే, మీ ఎమోషన్ మీదే. మీరు ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా కడితే మీ పాత్రను వేరే వాళ్ళు నిర్వర్తించలేరు. అర్థమైంది అనుకుంటున్నా నా భావం ఇక్కడ. సో కాబట్టి పేరెంట్స్ ఆ ఎమోషనల్ సపోర్ట్ పిల్లలకి ఎలా ఇవ్వాలి అనేటువంటిది పిల్లల కన్నా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మీ బాధ్యత. అది తెలుసుకోకపోతే మీకు పేరెంట్స్గా అధికారం లేదు అని కష్టంగానే చెప్తున్నానండి. సో అది పేరెంట్స్కి సంబంధించి. ఇక గవర్నమెంట్ ఇట్లాంటి వ్యవస్థను అంటే పేరెంటింగ్కి సంబంధించినటువంటి దాన్ని తీసుకురావటము, అంటే విరివిగా అటువంటి సమాచారాన్ని అందించటము, ఆ బాధ్యతను పేరెంట్స్ గుర్తు చేయటం అనేటువంటిది. రెండవది టీచర్స్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళటం, అప్పుడు సైకాలజిస్టు వీళ్ళని కనెక్ట్ చేయటం. సో ఇలాంటి వ్యవస్థను మనం నిర్మించగలిగితే అప్పుడు ఆ నోటీస్ అవుతాయండి. చాలా సిగ్నిఫికెంట్గా దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. మీరు చూస్తే ప్రతి కేసులో కూడా మీకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చే వాళ్ళు ఆ సూసైడ్ స్థాయికి వెళ్తారు. అదే సందర్భంలో వాళ్ళు తీసుకునే ఎక్స్ట్రీమ్ డెసిషన్ చూడండి ఉషా గారు, ఎంత ధైర్యం వస్తుందో. ఆ బాధలోనే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది. ఒక వ్యక్తి నేను నెక్స్ట్ మినిట్ నేను చనిపోబోతున్నాను అన్నప్పుడు ఎంత ధైర్యం కావాలి ఆ వ్యక్తికి. అంటే ఆ సమస్యను వాళ్ళు ఎంత పెద్దదిగా చూస్తున్నారో చూడండి. సో అదే కదా, అక్కడే ఇక్కడ ఒక చిన్న మార్పు జరిగితే జీవితం టర్న్ అవుతుంది.
సో అలాంటి వ్యవస్థను నిర్మించి ఈ వ్యక్తులు ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నిర్వర్తించగలిగితే, అలాంటి వ్యవస్థను తీసుకురాగలిగితే ఆ తరువాత అండి మీరు బిల్డింగ్లు కట్టవచ్చు, రకరకాల బడ్జెట్లు మీరు కేటాయించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి నెల ఎక్కడో అక్కడ ఒక స్టూడెంట్ చావు, సూసైడ్ లెటర్ అని వినకుండా ఆ మంత్ అయితే వెళ్ళొచ్చు సార్ ముందుకి. అన్ని రకాల న్యూస్లు మనం కొన్ని మనం చెయ్యలేక ఆపుకున్నవి చాలా ఉన్నాయి. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ టీచర్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, స్కూల్స్లో అయినా సరే, కాలేజెస్లో అయినా సరే, మానసికంగా పిల్లలు దేనికి ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు, దేనివల్ల డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అన్న వాటిపైన అనాలిసిస్ని మీకు మీరుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీరుగా వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు మేమందరం అడిగేది ఒకటే, చాలా వీడియోస్ నుంచి నేను చెప్తూ ఉన్నాను, పేరెంటింగ్కి సంబంధించి ఎస్పెషల్లీ ఎవరైతే ఉంటుంటారో పేరెంట్స్ స్కూల్స్ ఆర్ కాలేజ్లో డిమాండ్ చేయండి. ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ నీడ్ ఉంటూ ఉంటుంది. ఏ సమస్య ఏ విధంగా పొంచి ఉందో మనకు తెలియదు. చిన్న చిన్న వాటికే ఇవాల్టి జనరేషన్ పిల్లలు హర్ట్ అయ్యి సూసైడ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అనే వాటికి గురి అవుతూ ఉన్నారు. ఆ ఒక్క ఇంపాక్ట్ వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇవాళ స్వాతిప్రియ ఇన్సిడెంటే దానికి చిహ్నం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా వీటిని గమనిస్తారని, రెండు ప్రభుత్వాలు కూడా వీటిని గమనిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ స్వాతిప్రియ ఆత్మకు శాంతి కలగాలని, అండ్ ఎవరైతే ఆ కుటుంబం ఉంటుందో వాళ్ళకి ఓదార్పునివ్వాలనే కోరుకుందాం. ఈ ఇన్సిడెంట్ డైజెస్ట్ చేసుకోవడం కుటుంబానికి చాలా కష్టం. బట్ ప్రతి పేరెంట్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటారు, పేరెంట్స్ పిల్లల్ని కాపాడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.